లా అండ్ ఆర్డర్పై అసెంబ్లీలో లఘు చర్చ, వైసీపీ తీరుపై కూటమి నేతల మాటలతో రచ్చ. 5 ఏళ్ల పాటు వైసీపీ పాలన జరిగిన తీరు, ఓడిపోయిన తర్వాత ఆ పార్టీ నేతల వ్యవహార శైలిపై అసెంబ్లీ వేదికగా కూటమి సభ్యులు ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇష్టం వచ్చినట్లు చేయడానికి ఇది సినిమా కాదు, తీరు మార్చుకోకపోతే ఉపేక్షించేది లేదు అని హెచ్చరించారు. ప్రచారం చేయాలి, పోలీసులు బట్టలు ఇస్తానంటారు. మేము ఇక్కడ పోస్ట్ పెడితే మమ్మల్ని అక్కడికి వచ్చి ఏమీ చేయలేరు అనుకుంటున్నారు. 2019 నుంచి 2024 మధ్య ఏపీలో పాలనలో శాంతి భద్రతలు లేవు. ప్రత్యర్థి పార్టీల నాయకులపై కేసుల మీద కేసులు పెట్టి వేధించారు. ఎన్నడూ జరగని రీతిలో ఆ 5 ఏళ్లు అరాచకాలు జరిగాయంటూ అసెంబ్లీ వేదికగా వైసీపీపై మండిపడ్డారు అధికార కూటమి నేతలు. ముఖ్యంగా రప్ప నరుకుతామంటూ ఆ పార్టీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలపై ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. విచిత్రమైన వ్యక్తి ఒక పార్టీకి అధ్యక్షుడిగా ఉన్నారంటూ విమర్శించారు ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. ఇప్పుడు ఆయన సప్త సముద్రాలు దాటి పట్టుకొని వస్తానంటాడు, పోలీసులు బట్టలు ఇప్పుతానంటాడు. ఆయన చూసి ఆయన కాకానికి వద్దుంటే ఆయన కూడా అదే మాట్లాడతాడు. నడి రోడ్లో ఒక సబ్ ఇన్స్పెక్టర్ పేరు చెప్పి నీ కాకి బట్టలు ఇప్పుతాను. అసలు ఏం అలవాటని మగోళ్ళు బట్టలు ఇప్పేదేంది, దాన్ని మాట్లాడేది ఏంది? వల్లభనేని వంశీ దగ్గరికి పోయి ఆయన అందగాడు అంటాడు. దారుణంగా వ్యవహరించిన వైసీపీకి ప్రజలు ఇప్పటికే బుద్ధి చెప్పారు. ఇంకోసారి కూడా అలాగే తీర్పు ఇవ్వాలని కోరారు ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు. ఈ రోజు ఏంటేంటో మాట్లాడుతున్నారు అధ్యక్ష, ఇప్పటికే నాకు అర్థం కాదు. రఫా అది ఏంటి, రఫా అంటే ఏంటి అనేది కూడా నిజంగా నాకు తెలియదు. ఆ సినిమాలు పెద్దగా నేను చూడను. ఇంత దారుణమైన బిహేవియర్ ఉన్నప్పుడు ఏ విధంగా రాష్ట్ర ప్రజలు మళ్ళీ ఆయనకి తీర్పు చెప్పాలా అనేది మీ ద్వారా నేను రాష్ట్ర ప్రజలందరినీ కూడా నేను కోరుకుంటున్నాను అధ్యక్ష. అభివృద్ధి సంక్షేమంపై చంద్రబాబు ఫోకస్ పెడితే క్రిమినల్ వ్యవస్థను తయారు చేయడంలో జగన్ బిజీగా ఉన్నారన్నారు మంత్రి అనిత. ఒక పక్క నుంచి పరిశ్రమలు ఎన్ని రావాలి, ఒక పక్క నుంచి ఎన్ని పెట్టుబడులు రావాలి అని 24 గంటలు మనం ప్రయత్నం చేస్తూ ఉంటే, సంక్షేమం అందించాలని ప్రయత్నం చేస్తూ ఉంటే, ఈ రాజకీయ ముసుగులో ఉన్న క్రిమినల్ అధ్యక్ష, ఆ క్రిమినాలిటీ ఎక్కడ కూడా బయటకి పడుతున్నట్టుగా కనిపిస్తూ వెనకాతల ఒక వ్యవస్థని, ఒక క్రిమినల్ వ్యవస్థను తయారు చేసి మన మీద వదిలే పరిస్థితి అధ్యక్ష. నరుకుతాం అనడానికి ఇదేమైనా సినిమానా? వాళ్ళ వ్యాఖ్యలపై సీరియస్ చర్యలు తీసుకోవాలన్నారు ఆదినారాయణ రెడ్డి. ప్రివిలేజ్ మోషన్ మీరు పర్మిషన్ ఇస్తే స్పెషల్గా రేపు మొన్నాడు ఉంది కదా, దీనిపైన మరి లేకుంటే ఏది సార్ ఆయన ప్రతిసారి నరుకుతా చెందుతా అంటాడు. ఏ దేవరనా ఇది? దేవరిలో దునపోదని నరికినట్టు. ఓ పద్ధతి ప్రకారం ప్రభుత్వంపై గోబెల్స్ ప్రచారం చేస్తోందన్నారు ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి. దీనిపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు ఆయన. నిన్న వాళ్ళ మీటింగ్ లో పెట్టేసి ప్రత్యేకించి ఒక ఛానల్స్ ఏర్పాటు చేసి ఏ విధంగా ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోయాలి, తప్పుడు ప్రచారం చేయాలి, గోబెల్స్ ప్రచారం చేయాలి అని ఒక క్లాసులు తీసుకున్నారు. ఇవన్నీ కూడా ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ మీద యాక్షన్ తీసుకోకపోతే ఇది జరగదు. బిహైండ్ ద స్క్రీన్ సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి పేరు ఎత్తున్నాను కాదు, సజ్జల రామకృష్ణారెడ్డి వాళ్ళ సారథ్యంలో జరుగుతూ ఉంది. ఒక 300-400 మంది ఐర్ గూండాస్ని పెట్టి మన మీద దాడులు చేస్తా ఉన్నారు. ఎక్కడెక్కడో ఉండి పోస్టులు పెడుతూ ఐపీ అడ్రస్ మార్చేస్తున్నారు. ఎవరిని వదలమన్నారు మంత్రి అనిత. ఫస్ట్ టార్గెట్ మనమే. ఎవరిని పడితే వాళ్ళని ఇష్టానుసారిగా మాట్లాడేసి ఐపీ అడ్రస్ మార్చేస్తే మమ్మల్ని ఏమీ చేయలేరన్న దృక్పథంతో ఉన్నారు. ఈ రోజు టెక్నాలజీని కూడా బేస్ చేసుకొని ఎక్కడైనా చాలా మంది ఏమనుకుంటున్నారంటే మేము ఎక్కడో ఉన్నాం కదా, మేము ఇక్కడ పోస్ట్ పెడితే మమ్మల్ని అక్కడికి వచ్చి ఏమీ చేయలేరు అనుకుంటున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరిది కూడా ట్రాక్ మేము తీసుకుంటున్నాం. ప్రతి ఒక్కరిని కూడా ఇక్కడ తీసుకొచ్చి అరెస్ట్ చేసే బాధ్యత కూడా తీసుకుంటాం అధ్యక్ష. సోషల్ మీడియాలో అనుచిత పోస్టులను అరికట్టేలా కఠిన చట్టాలు రూపొందించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. దీనికోసం మంత్రుల కమిటీని కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అనుచిత పోస్టులు పెట్టిన వాళ్లపై 7 ఏళ్లకు మించి శిక్షలు పడేలా చూస్తామన్నారు మంత్రి అనిత. త్వరలోనే ఈ చట్టాన్ని తీసుకువస్తామంటోంది ప్రభుత్వం.